జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని స్థానిక హనుమాన్ నగర్ వీధిలో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి అకారణంగా సీసీ కెమెరాలను ఆటోను ధ్వంసం చేసినట్లుగా దరఖాస్తు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గోదావరి ఖని 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలోని విచారణ చేపట్టి సీసీ కెమెరా ఆధారంగా ఆటోను సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన వ్యక్తులను తాండ్ర విశ్వతేజ ఒకరు, గడ్డం అరుణ్ కుమార్ ఇద్దరు, ముగ్గురు పట్ల సాయితేజలు ధ్వంసం చేసినట్లుగా గుర్తించి వారిని అరెస్టు చేశామని, ఇందులో తాండ్ర విశ్వతేజ బర్త్డే శనివారం రోజు అయినందున బర్త్డేని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం తన స్నేహితులైన అరుణ్ కుమార్, సాయితేజలకు పార్టీ ఇచ్చి ముగ్గురు కలిసి మద్యం మత్తులో హనుమాన్ నగర్ వీధిలోని సీసీ కెమెరాలు ఆటోను ధ్వంసం చేశారని, ముఖ్యంగా యువతకు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లోని పాల్గొన్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అర్ధరాత్రి బయట తిరగకుండా చూసుకోవాలని 1 టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి తెలిపారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సీసీ కెమెరాల ఆధారంగా ముగ్గురిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ముగ్గురిలో తాండ్ర విశ్వతేజ, గడ్డం అరుణ్ కుమార్ అండ్ పట్ల సాయితేజ అనే ముగ్గురు స్నేహితులు వీళ్ళు. ఇందులో విశ్వతేజ, తాండ్ర విశ్వతేజ బర్త్డే ఉండే శనివారం రోజు. ఆ రోజు శనివారం అయినందున మద్యం సేవించలేదని నిన్న సాయంత్రం పోయి ముగ్గురు మద్యం సేవించి ఎక్కువగా సేవించి ఇంటికి పోతున్న క్రమంలో ఈ రాయితోని సీసీ కెమెరాను అదేవిధంగా ఆటోను పగలగొట్టడం జరిగింది. ఎవరైనా అందరికీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, మేము ముఖ్యంగా యువతకు ఎలాంటి తప్పుడు పనులు చేసినా తప్పకుండా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళను శిక్షించడం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించాలి. ఎవరు కూడా ఇట్లాంటి తాగిన మైకంలో ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు కానీ చెడు వ్యసనాలకు అలవాటు పడి ఏవైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్టయితే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.